अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। స్వీయ పరిచయం. నా పేరు మొహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. సోదరులారా, నిన్న రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమనే ఇస్లామియాకు చెందినటువంటి భూమిపై గుంటూరు జిల్లా కలెక్టర్ వారు జారీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన మీద నిన్న వాళ్ళు పాలకవర్గం సభ్యులందరూ కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆ పాలకవర్గ సమావేశంలో ఏదైతే జిల్లా కలెక్టర్ గారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలోని భూములు ఏవైతే ఉన్నాయో, ఏ సర్వే నెంబర్లతో అయితే ప్రాథమిక ప్రకటన ఇచ్చారో ఆ యొక్క భూములన్నీ కూడా అంజుమన్ భూములు అని చెప్పేసి నిన్న చాలా కరాఖండిగా వాళ్ళు తెలపడం జరిగింది. ఈ ప్రాథమిక ప్రకటన జారీ అయ్యి దాదాపు ప్రచురణ అయ్యి నేటికి 50 రోజులు పూర్తయ్యాయి. పత్రికలో ప్రచురణ జరిగి మరి ఆ రోజు నుండి, అంటే ఏ రోజైతే పత్రికలో ప్రచురణ జరిగిందో ఆ రోజు నుండి మేమందరం కూడా మా సంస్థ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, అవి అంజుమన్ భూములయ్యి వక్ఫ్ పర్యవేక్షణ నిర్వహణలో మాత్రమే ఉన్నాయి. అంతేగాని ఆ భూములు ఏ ప్రభుత్వ భూములు కావు, వక్ఫ్ భూములు కావు. అది గుంటూరు ముస్లింలకు చెందినటువంటి భూమి. దాని యొక్క యాజమాన్య హక్కులన్నీ కూడా అంజుమన్కు ఉంటాయని చెప్పేసి ఆ తొలి రోజు నుండి చెప్తా ఉన్నాం. మరి ప్రకటన జారీ అయిన తరువాత మేము పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చెప్పాం. ఆ తరువాత అంజుమన్ సంస్థ తరఫున పెట్టిన రౌండ్ టేబుల్లో కూడా అదే చెప్పాం. మా సంస్థ తరఫున మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అభ్యర్థన పత్రం ఏదైతే ఉందో, అభ్యంతరాలు తెలిపేది, ఆ అభ్యంతరాలు కూడా అభ్యర్థన పత్రంలో అంజుమన్ భూములుగానే మేము రాసి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్ర వక్ఫ్ పాలకవర్గం కూడా ఈ యొక్క భూములు అంజుమన్కి చెందినటువంటి భూములు కాబట్టి ఈ భూములను మేము అంజుమన్ సంస్థ వారితో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఒక పత్రికా ప్రకటన రావడం జరిగింది. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర వక్ఫ్ పాలకవర్గ సభ్యులుగా ఉన్నటువంటి మహమ్మద్ నసీర్ గారు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు దీని సర్వ హక్కులు అంజుమన్ సంస్థకే చెంది ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం యొక్క నిర్ణయం తీసుకొని, పెద్దల నిర్ణయం తీసుకొని దాని మీద చర్చిస్తామని చెప్పామని చెప్పేసి వారు కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, సోదరులారా, ఈ యొక్క పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అందరికి కూడా మేము ఈ భూమి అంజుమన్ భూమి అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు కూడా తెలపడంతో వారందరికీ కూడా మేము మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర పాలక వర్గం ఏదైతే ఉందో వక్ఫ్ పాలక వర్గం, అందులో ఈ యొక్క అంశానికి చెందినటువంటి ప్రాథమిక ప్రకటనను రద్దు చేసేటువంటి అధికారం పాలక వర్గానికి ఉండదు, వక్ఫ్ పాలక వర్గానికి ఉండదు. నోటీసు ఎవరైతే ప్రాథమిక ప్రకటన జారీ చేశారో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం గుంటూరు జిల్లా కలెక్టర్ వారు జారీ చేశారు కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండే మరి కలెక్టర్ గారి ద్వారానే అది రద్దు చేయడం జరిగింది. అంతేగాని వక్ఫ్ సంస్థ దీని మీద అభ్యంతరాలు తెలిపేటువంటి పత్రాన్ని మాత్రం, అభ్యర్థన పత్రం మాత్రమే వారు నిన్న ఏదైతే పాలకవర్గంలో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వారు అభ్యర్థన పత్రం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరుస్తారు. మరి వారు అభ్యర్థన పత్రంలో తెలిపేటువంటి అంశాన్ని చైర్మన్ గారు కానివ్వండి, పాలకవర్గ సభ్యులు గారు కానివ్వండి, మరి ముఖ్యంగా గుంటూరు తూర్పు గౌరవ శాసనసభ్యులు కానివ్వండి మీడియా ద్వారా స్పష్టంగా చెప్పారు అది అంజుమన్ భూమి అని. మరి ఆ అంజుమన్ భూమి అని ఆలస్యంగా చెప్పినా కూడా ఉన్న వాస్తవాన్ని వారు బహిరంగంగా ప్రకటన చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ అంజుమన్ భూమిని గుంటూరు నగర ముస్లింలతో పాటు, రాష్ట్ర ముస్లింలతో పాటు
అంజుమన్ సంస్థ కూడా ఈ ఒక భూములను కాపాడుకునేటువంటి బాధ్యతలో భాగంగా ముందుగా అభ్యర్థన పత్రం అందజేయటం కలెక్టర్ గారికి, ఆ తర్వాత మీ భూమి పోర్టల్లో అది వక్ఫ్ భూమిగాను ప్రభుత్వ భూమిగాను నమోదై ఉంది. మరి అంజుమన్ పాలకవర్గ బాధ్యతగా పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి చర్చించి మీ భూమి పోర్టల్లో యథాతథంగా గతంలో ఎలా ఉండేదో అంటే అంజుమన్ భూములుగా ఉండేటువంటి పోర్టల్లో మరి మీ భూమి పోర్టల్లో వక్ఫ్ భూములుగా రావటం, అది ప్రభుత్వ భూమిగా చూపటం, దీన్ని కూడా మార్చవలసినటువంటి బాధ్యత పాలకవర్గం మీద ఉంది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిన్న వక్ఫ్ పాలక వర్గం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ చట్టం కొరకు జారీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అంజుమన్ భూముల కొరకు ఆ యొక్క ప్రకటన కూడా విరమింపచేయటమా లేకపోతే రద్దు చేయటం బాధ్యత కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులపై ఉందని చెప్పేసి వారికి మరొకసారి నేను కోరుకుంటూ మరి పాలకవర్గం ఉన్న వాస్తవాన్ని ఇది అంజుమన్ భూమి అని చెప్పేసి తెలిపినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.